హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండి. ఇక్కడైతే రూహి వాళ్ళ స్కూల్లో అయితే సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ పెట్టారనమాట. సో దానికి వెళ్ళాం ఆ రోజు. అండ్ రూహికి కూడా ఏంటంటే కొంచెం తనకు కూడా తెలుస్తుంది కదా, అన్నీ కొత్తగా కనిపిస్తాయి, తను కూడా ఇంట్రెస్టింగ్గా చూస్తుంది అనేది తనకు కూడా తెలుస్తూ ఉంటాయనేసి తను కూడా తీసుకెళ్ళాను నేను. అండ్ ఈ సైన్స్ ఫేర్ చూసిన తర్వాత అయితే నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. అంటే ఎవ్రీథింగ్ అంటే ఇక్కడ ఏంటంటే యూకేజీ వాళ్ళని స్టార్ట్ అయిందండి. యూకేజీ నుంచి థర్డ్ క్లాస్ వాళ్ళకి అనమాట. వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్తో పాటు పిల్లలకి చేశారు. ముందు రోజు వాళ్ళకి ఏంటంటే పేరెంట్స్కి అయితే ఒక దగ్గరలో 1 వీక్ అలా పట్టిందంట. వాళ్ళు చెప్పారు, మరి తర్వాత అడిగితే నేను స్కూల్ వాళ్ళు వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాజెక్ట్ ఇచ్చారంట. సో దాన్ని బట్టి వాళ్ళకి అసైన్ చేసిన ప్రాజెక్ట్ బట్టి వాళ్ళు చేశారనమాట. కానీ పిల్లలకి ఇలాగ సైన్స్ ఫేర్‌లో కూడా తెలుస్తూ ఉండాలండి. ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళకి సైన్స్ మీద ఇంట్రెస్ట్ వస్తూ ఉండాలి. చిన్నప్పుడు అందులో ఈ మధ్య స్కూల్స్ అన్నీ కూడా ఈ ప్రాజెక్ట్స్ ఇలాంటివన్నీ ఎగ్జిబిషన్స్ పెడతారు కాబట్టి అది చాలా మంచిది యాక్చువల్‌గా స్టూడెంట్స్‌కి కూడాను. వాళ్ళకి అన్నీ తెలుస్తూ ఉంటాయి. నాకైతే ఈ ప్రాజెక్ట్స్ అని చూస్తే చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే నా చిన్నప్పుడైతే మన చిన్నప్పుడు చెప్పండి, అసలు ఇన్ని ప్రాజెక్ట్ అసలు ఎప్పుడూ లేవు. అంటే మేబీ ఉంటే 1, 2 సార్లు ఉండొచ్చేమో కానీ మరి ఇంత ఎక్కువగా ఉండవు. బట్ ఇక్కడైతే చాలా అనమాట. ఒక 50+ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి యూకేజీ నుంచి థర్డ్ క్లాస్ వరకు కలిపి. అంటే వాళ్ళ ఏజ్కి తగ్గట్టు యూకేజీ వాళ్ళకైతే వర్ణమాల హిందీ, వర్ణమాల తెలుగు అండ్ ప్రొనౌన్సియేషన్స్ అండ్ ప్రపోజిషన్స్ అంట. అసలు నేనైతే చూసి షాక్ అయినా, అసలు ఇలా కూడా చేస్తారని. చూడండి, రెయిన్ డిటెక్టర్ అంట. ఆ వాటర్ దాని పడగానే ఆ స్విచ్ ఆన్ చేసి ఉంటే కనుక రెయిన్ పడితే వెంటనే తెలుస్తుందండి, మనకి అలారమైన లైట్ మోగుతాయంట. నాకు అసలు చాలా బాగా అనిపించిందండి. అంటే వాళ్ళ ఏజ్కి వాళ్ళు చెప్పేదానికి అసలు ఆ పిల్లలు కానీ పిల్లల పేరెంట్స్ అసలు ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటారు స్కూల్లో ప్రాజెక్ట్స్ అనగానే. అండ్ చూడండి, ఇది హ్యూమన్ బ్రెయిన్ అంట. ఈ అబ్బాయి చెప్తున్నాడు. అంటే యాక్చువల్గా అన్ని వీడియో తీసిన బట్టి ఏంటంటే చాలా టైం ఎక్కువ పట్టేస్తుందని చెప్పి చాలా కట్ చేస్తాను అనమాట. డైజెస్టివ్ సిస్టమ్ కానివ్వండి, లేకపోతే అక్కడ వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ ఉంది. ఇంకా ఇగోండి అదేంటి మన ఇండియా నేషనల్ పికాక్ నేషనల్ బర్డ్ లాగా ఈ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కానీ అసలు ఇలాంటివైతే చాలా ఉన్నాయండి. అంటే యూకేజీ పిల్లలకి అయితే నార్మల్గా చిన్నవి ఇచ్చారు వాళ్ళ తగ్గట్టు. అండ్ పేరెంట్స్ కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. వాళ్ళైతే పేరెంట్స్కి అడిగితే యూట్యూబ్లో చూసి చాలా రోజులు పట్టిందని, మాకైతే 1 వీక్ దగ్గర పట్టిందని చెప్పి అన్నారు. ఈ ప్రాజెక్ట్స్ అంతా ఎగ్జిబిషన్ అంతా అయితే 3 ఫ్లోర్స్ పెట్టారండి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అనమాట మొత్తం అన్నీ కూడాను. రుహికి కూడా తను ఫస్ట్ టైం కాబట్టి చూడడం తనకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి అన్నీ చూస్తుందనమాట. తనైతే అన్నీ కూడా ఇది ఇది అని చెప్తుంది. తనకు తెలిసిన వరకు చెప్తుంది. తెలియకపోతే నేను తనకు చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూర్చున్నాను. అంటే తనకు కూడా అన్నీ తెలుస్తూ ఉంటాయి. తనకి అన్నీ ఇప్పుడిప్పుడే తనకి తెలుస్తుంది. రుహికి కూడా అన్నీ తెలిసినంత వరకు చెప్తుంది. అన్నీ ఒక్కొక్క ప్రాజెక్ట్లో అయినా తనకి అన్నీ నేర్పించిన ఉంటే అన్నీ కూడా అమ్మాయిది ఇది అని అన్నీ చెప్పి తెగ ఎగ్జైట్ అయిపోయి అన్నీ చూస్తుంది అనమాట. డీటెయిల్గా చూస్తుంది అన్నీ కూడాను. అండ్ పిల్లలు కూడానండి, వాళ్ళు కూడా అసలు అంతసేపు కూర్చొని ఆ ప్రాజెక్ట్స్ అంటే ఎగ్జిబిషన్ అవుతున్నంతసేపు కూర్చొని అలాగ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అన్ని డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడం అది నార్మల్ విషయం కాదండి. అది అంటే వాళ్ళ ఏజ్గా చాలా చాలా బిగ్ థింగ్ అదైతే. అండ్ మనకి అయితే అసలు చిన్నప్పుడైతే ఇన్ని ప్రాజెక్ట్స్ కూడా లేవనుకుంటానండి నాకు తెలిసి. కొన్ని ప్రాజెక్ట్స్ అయితే సింపుల్గా ఉన్నాయి, కానీ కొన్ని ప్రాజెక్ట్స్ అయితే మాత్రం కొన్ని ప్రాజెక్ట్ చూడండి, హౌస్ అండ్ నైబర్హుడ్ లాగా అంతా కూడా దగ్గర నుండి చేయాలంట అన్నీ కూడాను. అసలు నిజంగా ఎంత క్రియేటివ్ బ్రెయిన్ కావాలి చూడండి. అసలు నిజంగా అవన్నీ హౌస్ బొమ్మలన్నీ పెట్టి చేయాలంటే చాలా పేషెన్స్ అండ్ చాలా క్రియేటివిటీ, చాలా హార్డ్ వర్క్ అన్నీ ఎంత బాగా చేశారు అసలు. నిజంగా పేరెంట్స్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. అండ్ పిల్లలు కూడా చాలా పేషెన్స్తో అన్నీ చెప్తూ ఉన్నారు ప్రతిదానికి, ప్రతి ఒక్కరు అడిగిన దానికి కూడాను.
Very good, thank you. It's a good day. It's a good day. It's a good day. It's a good day, honey. It's a good day. It's a good day. It's a good day. It's a good day, honey. అండ్ ఇక్కడ చూడండి రోహికి అయితే ఏదో బోర్డు దొరికింది అనమాట, ఎవరిదో దొరికింది లాస్ట్లోని, ఇంక వెళ్ళిపోతున్న టైంలోని. ఇంక తను చూసి ఇంక అందరూ చెప్పడం చూసి తను కూడా చెప్పడం ట్రై చేస్తుంది అనమాట, ఇది 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 అని. నాకైతే భలే సరదా అనిపించింది అది చూసి. అండ్ ఇదిగోండి లాస్ట్ ఫైనల్గా రోహికి ఇంకా లాస్ట్లో ఇంక చూపించేసి ఇంక స్టార్ట్ అయిపోదాం అని చెప్పేసి ఇంకా బయలుదేరిపోతున్నాము. అండ్ ఇంకప్పుడే అది కూడా ఎగ్జిబిషన్ కూడా లాస్ట్కి వచ్చిందనమాట. ఇంకప్పుడు ఇంకా అందరి ప్రాజెక్ట్స్ కూడా స్టార్టింగ్లో పెట్టి ఇంక లాస్ట్లో ఇంక ఇగోండి ఇలాగ బోర్డు దగ్గర అందరూ పిక్స్ తీసుకొని ఇంకా మేము కూడా స్టార్ట్ అయిపోయాము. సో అదండి అలా జరిగింది రోహి స్కూల్లో సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ అయితే. మీ అందరికీ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. జస్ట్ చిన్న సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్లో పెట్టారు, అది మాకు నచ్చిందని చెప్పేసి తీసాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. బాయ్ అండి అందరికీ. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.